డైనమిక్ పవర్ డిసిపేషన్ అండ్ స్టాటిక్ పవర్ డిసిపేషన్ ఇన్ విఎల్ఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైనమిక్ పవర్ డిసిపేషన్ మీన్స్ ఒక డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సిస్టరు ఆన్లో ఉండగా పవర్ డిసిపేషన్ అయితే, ఆర్ ఎల్స్ డివైస్ ఆన్లో ఉండగా పవర్ డిసిపేషన్ అయితే ఇన్ విఎల్ఎస్ఐ, దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ పవర్ డిసిపేషన్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్ కండిషన్, ఆర్ ఎల్స్ ఒక మొబైల్ తీసుకుంటే మొబైలు ఆన్లో ఉన్నప్పుడు పవర్ డిసిపేషన్ అయితే, జస్ట్ ఎజంప్షన్, ఒక ఎగ్జాంపుల్, మొబైలు ఆన్లో ఉందనుకుందాం. దిస్ ఈజ్ ద మొబైల్. ఇది మనం యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్, వెన్ ద డివైస్ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్, మనం స్విచ్ ఆఫ్ చేయలేదు, ఈవెన్ దో ఇన్ దిస్ కండిషన్ మనకి పవర్ డిసిపేషన్ జరుగుతుంది. ఎలాగో మనం డేటా ఆన్ చేస్తాం, మూవ్ చేస్తాం. సో ఈ కండిషన్లో కనుక పవర్ డిసిపేషన్ అయితే అది ఎగ్జాంపుల్, దట్ ఈస్ డైనమిక్ పవర్ డిసిపేషన్. వెన్ ద ట్రాన్సిస్టర్స్ ఆర్ ఇన్ ఆన్ కండిషన్, then the power is dissipated, then it is a dynamic power dissipation. Static power dissipation కొద్దాం. static power dissipation అంటే when the device is in off condition. ఈవెన్ ఇదే మొబైల్ తీసుకుందాం, ఈ మొబైల్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేశారు అనుకుందాం, స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి ఇంటర్నల్ డిసిపేషన్ అవుతుంది, పవర్ డిసిపేషన్ అవుతుంది, బికాజ్ ఆఫ్ ది లీకేజ్ కరెంట్స్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఉంది, మొబైల్లో ర్యామ్ ఉంటుంది. ర్యామ్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ అరే ఆఫ్ ట్రాన్సిస్టర్స్, ఇంటర్నల్గా అన్ని ట్రాన్సిస్టర్సే ఉంటాయి. సో మనం స్విచ్ ఆఫ్ చేసినా కూడా పవర్ డిసిపేషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఎగ్జాంపుల్ ఈజ్ స్టాటిక్ పవర్ డిసిపేషన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి, డైనమిక్ పవర్ డిసిపేషన్ మీన్స్ వెన్ ద డివైస్ ఈజ్ అన్ ఆఫ్ కండిషన్లో ఉంటే, ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు, మనకి ట్రాన్సిస్టర్ ఆన్ కండిషన్స్లో ఉన్నప్పుడు, దట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ స్టేట్స్లో మనకి పవర్ డిసిపేషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ dynamic power dissipation. Short circuit power dissipation example we will explain in the next topics, that is short circuit and remaining power dissipations. Static power dissipation వచ్చి చూడండి, it is a even if the device or transistor is in off conditionలో ఉన్నా కూడా మనకి పవర్ డిసిపేషన్ అయితే, that is called as static power dissipation. So దీని glitch power dissipations or else leakage power dissipations in internal transistors, that is called as leakage power dissipation or else internal leakage power dissipation. Best example for the static power dissipations. So any doubt you can send me. Thank you.